ఈరోజు మన స్పెషల్ వచ్చేసరికి చింతపండు పులిహార. ఎన్ని పులిహారలు ఉన్నప్పటికీ చింతపండు పులిహారకు ఉన్న ప్రత్యేకత అది వేరండి. మనం టెంపుల్స్లో తింటాం కదా చింతపండు పులిహార, అమ్మవారికే కాదు మనకు కూడా చాలా అంటే చాలా ఇష్టం. సో దాన్ని టెంపుల్ స్టైల్లో అదే టేస్ట్ వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ మెథడ్లో 5 minutesలో అయిపోయేలాగా నేను మీకు చూపిస్తాను. ప్లీజ్ చూడండి. కావలసిన పదార్థాలు చూద్దామా. 1/2 kg రైస్కి ఇదిగోండి కప్పుడు చింతపండు, మనకి అన్నీ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి రైస్లోకి అది అబ్జర్వ్ అవుతుందండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సరిపడా పసుపు, ఇంగువ, సాల్ట్, ఆవాలు, కరివేపాకు, పల్లీలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఫైనల్లీ జీడిపప్పు. చింతపండుని గింజలు లేకుండా పీస్ లేకుండా మంచి జ్యూస్ తీసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది మనకి. 1/2 kg రైస్ అంటే ఆల్మోస్ట్ 2 glasses అండి. 2 glasses-కి 4 glasses వాటర్ పోసుకుని మనం కుక్కర్ పెట్టుకుందాము. లేదు నార్మల్గా కుక్ చేసుకునే వాళ్ళు నార్మల్గా కుక్ చేసుకోండి. ఇది కుక్ చేసేటప్పుడే మనం 1 tablespoon ఆయిల్ వేసుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ముందుగా 1 కప్పు వాటర్ తీసుకుని బాయిల్ చేసుకోవాలండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత చింతపండు దాంట్లో వేసేసి నాననివ్వండి. కొంచెంసేపు ఆపేసేయండి, స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పక్కన పెట్టుకోండి. ఈలోపు రైస్ పెట్టేసుకుందాం కుక్కర్. నేను చెప్పినట్టు 1 tablespoon ఆయిల్ వేసుకోండి. రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. కుక్కర్ వచ్చేలోపు ఓ పక్కన బాండీ పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లోకి పల్లీలు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, మినప్పప్పు ఇవన్నీ వేసుకుని కొద్దిగా వేగనివ్వండి. ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఆవాలు వేసుకోండి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి ముందే వేస్తే మాడిపోతాయి, అందుకని ఇంకో 2 minutesలో అయిపోద్దనంగా వేసుకుంటే బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి జీడిపప్పులు కూడా వేసుకుని వేయించుకుందాము. జీడిపప్పులు గోల్డ్ కలర్లోకి వస్తే సరిపోతుందండి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఇందాక వేడి నీళ్ళల్లో చింతపండు ఏదైతే నానబెట్టుకున్నామో అది ఇలాగా పీసు లేకపోతే తొక్క లేకుండా ఇట్లా మెతుపుకోండి. మొత్తం అంతా కూడా మంచిగా పిసుక్కుని మీకు తినగలము మాకు ఇష్టమే అనుకుంటే పీసులతో సహా అట్లా గుజ్జుతో కలిపేసి మొత్తం వేసుకోవచ్చు. లేదు వద్దు అనుకుంటే కనుక అది బయటకు తీసేసి ఓన్లీ పులుసు ఒకటే పోసుకుంటే సరిపోతుందండి. మాకు ఇట్లా తగులుతూ ఉంటేనే ఇష్టం, సో అందుకని నేను ఇలా తొక్కలతో మొత్తం అన్ని కలిపేసి పోస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా పసుపు, అంటే వేడి చేసే వాళ్ళు తగ్గించుకుని వేసుకోండి, కాకపోతే పసుపు ఉంటేనే మంచిగా ఉంటుంది టేస్ట్. అట్లానే ఓవర్గా కూడా అవసరం లేదు. టేస్ట్కి సరిపడా సాల్ట్, చింతపండు కాబట్టి మనకు కొద్దిగా సాల్ట్ ఎక్కువగానే పడుతుందండి, చూసుకుని వేసుకోండి. మధ్యలో చూసుకోవచ్చు, ఏం కాదు, దేవుడికి పెట్టేదైతే మనం టేస్ట్ చేయం కాబట్టి. సో ఇది స్టవ్ ఆన్ చేస్తాం కదండి, ఇట్లా ఉడుకుతూ ఉంటుంది, బాగా ఉడకనివ్వండి. దాంట్లో ఏదైతే వాటర్ ఉన్నాయో చింతపండులో ఆ వాటర్ అంతా కూడా మనకి ఇట్లా బుడగలుగా వచ్చి ఈ బబుల్స్ మొత్తం అంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలి. అప్పుడే మనం ఈ పులుసు విడిగా ఉంచుకుని అంటే స్టోర్ చేసుకుని ఎప్పుడైనా రైస్ వండుకున్నప్పుడు కలుపుకోవడానికి కూడా మనకి యూస్ఫుల్ అవుతుందండి. సో ఇది అంతా కూడా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలుతున్నప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం వండుకున్న రైస్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని, లేకపోతే ఎక్కువ పులుసు కాసుకుంటే కనుక విడిగా ఏదన్నా బౌల్లోకి వేసుకుని మనకు ఎంత కావాలో రైస్ అంత కలుపుకుని అది కూడా టేస్ట్ చూసుకుని కలుపుకుంటూ ఉండొచ్చండి. సో చూసారు కదా రైస్ ఎంత పొడిలాడుతూ ఎంత బాగుందో చూడడానికి. సో మీరు కూడా ట్రై చేయండి. బ్యాచిలర్స్ ఉండేవాళ్ళు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇట్లాంటిది. ఎప్పుడైనా కర్రీస్ ఏం ప్రిపేర్ చేసుకున్నప్పుడు వండుకోవడానికి మనకి రైస్ ఒకటి వండుకునేది కలిపేసుకోవడానికి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, 5 minutesలో నేను మీకు ఈ రెసిపీ చూపించాను కదా. సో మీరందరూ కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోమాకండి. సో మనందరికీ నచ్చిన చింతపండు పులిహార, అది కూడా టెంపుల్ స్టైల్లో. మోస్ట్లీ మాకు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి, అదే టేస్ట్ వస్తుంది మీకు. సో దీన్ని ఈజీ వే ఎలా చేసుకోవాలో మీకు చూపించాను కదా. మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి, ఎలా వచ్చిందో కూడా మీరు ట్రై చేస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి ప్లీజ్.